కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు మనము చక్కగా వాక్యంలోకి మనము వెళ్తున్నాం. దేవుడు చేసే ప్రతి మేలు, దేవుడు చేసే ప్రతి కార్యమును ఏ విధంగా చేశాడో, ఏ విధంగా ప్రభుత్వం నడుచుకుంటే ఏ విధంగా చేశాడో మనము చక్కగా వాక్యముల ద్వారాగా మనము తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనము చూద్దాం. మొదటిగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వాక్యమును మనము చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం ఉన్న పాటున. మంచి దేవా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. చదువుబడిన లేఖనాన్ని బట్టి ప్రభువా, ఏ మాటలైతే నీ బిడ్డలకు అవసరమో ఆ మాటల ద్వారాగా నీ దాసునైన నా నోటికి బూరగా ఉండి మీరే మీ ఆత్మ అభిషేకముతో నింపి బలపరిచి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖనం మనకి ఏమని తెలియజేస్తా ఉంది అని అంటే, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. చూడండి, ఆకాశము గునక గతించిపోతుందంట, భూమి గునక గతించిపోతుంది. ఈ రెండు గతించిపోతే మధ్యలో మనుషులు ఉంటారా? ఆకాశము గతించిపోయింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అసలే లేకుండా పోయినాయి అనుకుంటే మనకు ఎల్తర ఉండదు కదా. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. మరి మనిషి నిలవడానికి భూమి గునక ఉండదు, గతించిపోతుంది. నా మాటలు మాత్రము ఎన్నటికీ గతింపవు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట ప్రభు అంటే, భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నేను మాత్రము గతించిపోయేవాడను కాను. నేను సృష్టికర్తను కనుక నేను గతింపను, గతించిపోవు. నా మాటలు గతించిపోవు, నేను గతించిపోను. ఆకాశమైనను భూమిలను గతించిపోతుంది కానీ నా మాటలు ఎన్నటికీ గతించవని దేవుడు లేఖనం ద్వారాగా మాట్లాడుతూ వస్తున్నాడు. మరి మనమైతే మనం ఏమనుకుంటాము? ఆది కాండంలో మనకు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? భూమాకాశమును సృష్టించిన యెహోవా, ఆయన సృష్టించింది. భూమిని సృష్టించాడు, మరి ఆకాశమును సృష్టించాడు, సూర్య చంద్రులను నక్షత్రాలను అన్ని వాటిని ఆయన కలగ చేశాడు గనుకనే అవి అంత ముందుకు లేవు గనుకనే మధ్యలో వచ్చాయి. ఎలా వచ్చాయి? ప్రభు కలగ చేస్తే వచ్చాయి. ఈరోజు నిన్ను నన్ను కలగ చేశాడు కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చాం. లేదంటే నువ్వు నేను ఒకరోజు అన్నప్పుడు మనం గతించి పోతాం. కాబట్టి దేవుని మాటలు ఎన్నటికీ గతింపవు గనుక ఆ మాటలను మనము ఎక్కడ భద్రపరచుకోవాలి? మనం భద్రపరచుకోవాలి? ఈ హృదయం అనే పలక మీద మనం రాసి పెట్టుకోవాలి. దేవుని మాటలు ఈ హృదయం అనే పలక మీద మనం రాసి పెట్టుకోవాలి. ఏమని రాసి పెట్టుకోవాలి? యెహోవా మాటలు గతించిపోయేటివి కాదు గనక వాటిని మనము జాగ్రత్తగా అనుసరించి మనము నడుచుకుంటే మనల్ని ప్రభు దీవిస్తాడు. మరొక మాట అక్కడ మనము చూస్తే మనకు అర్థమవుతుంది. 2 తిమోతికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు
2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యము చూద్దాం. 2:11. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు అని అంటే, ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? ఆకాశమైనను భూమైనను గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించవన్నాడంటే ఆ మాట నమ్మదగినది అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఈ మాట నమ్మదగినది గనక మనం ఏం చేయాలంట? ఈ మాట నమ్మదగినది. ఎందుకనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఎక్కడ చనిపోవాలి మనము? ఎక్కడ చనిపోవాలి మనము? లోకంలో చనిపోవాలి, లోకవాసనలో చనిపోవాలి, లోక కోరికలలో మనము చనిపోవాలి. ఎందుకంటే లోకానికి వచ్చి ప్రభు చనిపోయాడు కాబట్టి పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉన్నాడు. నువ్వు కనుక ఈరోజు లోకంలో చనిపోయి లోకాసనలు, లోక కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము, ఇవన్నీ వాటిలలో నువ్వు చనిపోవాలి. చనిపోతే ప్రభు ఏ విధంగా తండ్రి దగ్గర ఉన్నాడో మనము కనుక మన తండ్రి దగ్గర మనం ఉంటాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. అందుకే ఈ మాట నమ్మతగినది అన్నాడు ప్రభు. ఈ మాట నమ్మతగినదని భక్తుడు అంటున్నాడు. ఈ మాట నమ్మతగినది. దేవుని మాటలు గతించిపోవు. ఆ మాటలు నమ్మతగినవి. కాబట్టి మరొక మాట అక్కడే మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము చూద్దాం. 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను విభజించు అంత మటుకును దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి పోతుందంట ఈ ఖడ్గం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే వాక్యము, దేవుని వాక్యమనే ఖడ్గము. ఇది రెండంచుల ఖడ్గము, వాడగలిగిన ఖడ్గము. ఈ ఖడ్గం ఎక్కడికి పోతుంది? జ్వరం వచ్చిన వారికి ఎక్కడికి పోతుంది? మూలికలలోకి వెళ్తుంది, నరనరాలకి వెళ్తుంది, కండరాలలోకి వెళ్తుంది. బాగలేని వ్యక్తికి లోపలికి ఎలా స్వస్థపరుస్తున్నారు అంటే ఈ ఖడ్గమంట, ఈ వాడుబడే ఖడ్గము ఎక్కడికైనా వెళ్ళిపోతుందంట. నరనరాలలో, కండరాలలో, మూలికలలో ఎక్కడికైనా దూచుకుని వెళ్ళిపోతుందంట. అలాంటి ఖడ్గం, రెండంచుల ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం ఇది. ఈ ఖడ్గము ఎక్కడ బాగలేకపోతే దేవుని మాట అక్కడికి వెళ్ళి అక్కడ స్వస్థపరుస్తుంది. అంతేకాదు, దైవజనుడు ప్రార్థన చేసి నీకు స్వస్థత కలిగింది పో అనగానే వెంటనే ప్రభు ఆ స్థలానికి, ఆ బాగలేని స్థలానికి వెంటనే ఆయన వాక్కు విడుదల చేస్తే వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. అది దైవమే కావచ్చు, రోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి రెండంచుల ఖడ్గమది. 13వ వాక్యం చదువు. 13వ వాక్యం చదువు. మరియు ఆయన దృష్టికి కనబడని దుష్టము ఏదియూ లేదు.
మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నదంట. మన ప్రభుకు మనం ఏదైనా మరుగు చేయలేమంట. మన ప్రభు ఏదైనా మరుగు చేయగలమా? ఇంట్లో వాకిలు వేసుకొని ఇంట్లో ఉన్నాములే, ప్రభుకు కనపడదు అనుకుంటామా? కనపడుతుంది ప్రభుకు. నువ్వు ఇంట్లో వాకిలు వేసుకున్నా కనపడుతుంది, వాకిలు తీసేసినా కనపడుతుంది, అడవిలో ఉన్నా కనపడుతుంది. ఆయనకు మరుగంటూ ఏది లేదు, మరుగైనది ఏ ఒక్కటి లేదు. అందుకోసమే శిష్యులు ఏం చేశారు? ఆయన చనిపోయినాడని, ఆయన పాతి పెట్టారని, పాతి పెట్టిన తర్వాత ఆయన తిరిగి లేచాడని గుర్తించారే కానీ ఆయన మన మధ్యకు వస్తాడని గుర్తించలేకపోయారు. గదిలోకి వెళ్ళారు శిష్యులంతా. గదిలో లోపల భయపడుతూ ఉన్నారు, వణుకుతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుకి ఇంత అన్యాయం జరిగిందే, మనకు జరుగుతుందని శిష్యులంతా భయపడుతూ ఉంటే ప్రభు ఏం చేశాడు? తలుపు తట్టి లోపలికి వెళ్ళొచ్చు. ఆయన తలుపు తట్టి తలుపు గుండా వెళ్ళొచ్చు. తలుపు గుండా వెళితే, తలుపు తట్టితే వాళ్ళ భయం అనేది దేవునికి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడిపోతున్నారు. నేను తలుపు తట్టితే నా బిడ్డలు ఏమైపోతారో, నా శిష్యులు ఏమైపోతారని ప్రభు ఏం చేశాడు తెలుసా? చక్కగా సరాసరిగా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఏమన్నాడు? వాళ్ళను, మీరు భయపడవద్దు, నేనే మీ అందరికీ సమాధానం కలుగును గాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమ. మీ అందరికీ సమాధానం కలుగును గాక అనగానే అందరూ ఏం చేశారు? అందరూ నీలో చూస్తా ఉన్నారు. ఎలా వచ్చాడు ప్రభు? వాకిలి వేసే ఉంది, వాకిలి వేసే ఉంది. ఎలా వచ్చాడు ప్రభు మన మధ్యలోకి అన్నప్పుడు తోమ అంటున్నాడు, ఆయన ఏళ్ళల్లో ఏళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. ఒక్కొక్కరు అలాగనే ఉంటారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు చేస్తాడు, ఈ కార్యం చేస్తాడు, నడిపిస్తాడు అనే ధైర్యం ఉండదు. ఇంకెప్పుడు చేస్తాడో చేయడు, ఎలా చేస్తాడు? ఆయన ఇడికి వస్తాడా అంటాడు. ఆయన రాకపోతే ఆయన దాసును పంపిస్తాడు. నీకెందుకు? నిన్ను స్వస్థపరచాలంతే, నేను బాగు చేయాలంతే, నీకు ఆహారం కావాలా, ఆహారం పెడతాను అంతే. కానీ నీవు రకరకాలుగా ఊహించుకుంటూ భయపడతా ఉంటావు. అందుకే తోమ కనుక నమ్మలేక ఏం చేశాడు? ప్రభు ఏళ్ళలో చేతులు ఏళ్ళు పెట్టాలా, నేను ఆ గాయాలలో ఏళ్ళు పెడితే నమ్ముతానన్నాడు. అందుకు ప్రభుకు తెలిసి మళ్ళా రెండోసారి పోయాడు. తోమా, నువ్వు ఎందుకు సందేహం పెట్టుకోవడం? మనసులో సందేహం పెట్టుకోవాకు, నువ్వు రా, దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి రా, వచ్చి చూడు అనగానే తోమ గడగడ వణుకుతూ పోయాడు ఆయన దగ్గరికి. అలాంటి వాడు మన ప్రభు. ఎందుకంటే మన ప్రభు ఏదైనా చేసేది క్రమముగా చేస్తాడు. అందుకే ఆయన వాక్యం ఎటువంటిదంట? రెండంచులు గల ఎటువంటి వాడగలిగిన ఖడ్గం అంటారు. దాని ఇంక ఎవరు ఎక్కడ ఆపలేరు అక్కడ. ఎందుకంటే ఆయన నోటి నుంచి ఒక వాక్కు వచ్చిందంటే చనిపోయిన బిడ్డ లేచింది పో అన్నాడు. యాయీరు వచ్చాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది అన్నాడు. నువ్వు నమ్ము అంతే, నమ్ము, వెళ్ళు, నీ బిడ్డ బతికింది పో అన్నాడు. ప్రభు వెంటనే వెళ్ళాడు. అంతే వెళ్ళాడు. చిన్నదాన్న లేయి అన్నాడు. లేయి అనగానే లేచిందే లేదా? లేచింది. అలాంటి గొప్పవాడు మన ప్రభు, అలాంటి రక్షకుడు మన ప్రభు. ఆయన అనుమానించడానికి ఎక్కడ ఏ సందేహం లేదు. అందుకోసమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ కొరకు నా కొరకు రాయించి ఆ మహానుభావుడు మనకు ఉంచాడు. ఈ వాక్యములో, ఈ బైబిల్లో ఏ వాక్యము నీతో మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు మాట్లాడు, ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో, నా జీవితంలోనైనా ప్రభు నెరవేర్చి నడిపించాడు. మరొక మాట అక్కడ చూద్దాం, త్వరగా చూద్దాం. కీర్తనల గ్రంథము 33
కీర్తనలు 33 4వ వాక్యం చూద్దాం. 4వ వాక్యం చూద్దాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనంతయు నమ్మకమైనది. హల్లెలూయా. చూడండి, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునంతయు నమ్మకమైనది. మనము చెప్తా ఉంటాం, మేము నమ్మకమైన వాళ్ళము, మేము నమ్మకంగా ఉంటాము, మేము నమ్మకస్తులమని మనము చెప్పుకుంటా ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుని వాక్యం ఒకటే నమ్మకమైనది, దేవుడు ఒక్కడే నమ్మకమైన వాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనిషి నమ్మదగిన వాడు కాదు, మనిషి నమ్మదగిన వాడు కాదు అని దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము మాత్రమే నమ్మదగినది. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, ఆయన ఒక్కడే తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఏ నమ్మకము లేదు. ఒకటి నమ్మకంగా చేస్తే రెండోదైనా జారిపోయింటాడు, మూడోది నమ్మకంగా చేసినా నాలుగోదైనా తప్పిపోయింటాడు. అలాంటి వాడు కనుకనే మనిషి ఎలాంటి వాడో దేవునికి తెలుసు. ఎందుకు తెలుసు? ఆయనే సృష్టించాడు కనుకనే తోటలో పెట్టినప్పుడే ఆదాము అవ్వలు ఎప్పుడు తప్పిపోయినారో ఆ తప్పిపోయిన ఆ వ్యవహారం అంతా ఇప్పుడు మన దగ్గరికి వస్తానే ఉంది. ఎందుకంటే ఈ అవ్వ తినొద్దని చెప్పినప్పుడు తినింది, పాపము చేసి భర్తతో పాపం చేపించింది. ఇద్దరు పాపము చేసి ఈ ఇద్దరితో పాటు తాము ఎప్పుడైతే ఇద్దరిని మోసం చేసిందో ముగ్గురు కలిసి ప్రభుతో శపించబడ్డారో అప్పుడే మన గుణ లక్షణాలు ప్రభుకు అర్థమైపోయి ప్రభు గ్రంథాలు రాయించి మన మధ్యకు పంపించాడు. కాబట్టి మరొక మాట కనుక మనం అక్కడ చూద్దాం, త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాండి చూద్దాం. మత్తయి సువార్త 8:5 అధ్యాయము 5వ వాక్యము చూద్దాం. 8:5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఆ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. చూడండి, ఒక శతాధిపతి దగ్గర ఎంతమంది ఉంటారు? వేల కొలది మంది శతాధిపతి దగ్గర పనిచేసే వారు ఉంటారు. మరి అలాంటి శతాధిపతి ప్రభు దగ్గరికి పోయి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు, ఆయన స్వస్థపరచమని అడిగాడు. అడిగిన వెంటనే ప్రభు ఏమన్నాడు? ఒక శతాధిపతి వచ్చి అడిగాడు కనుకనే నేను వస్తున్నాను, బయలుదేరి నీ దాసుడు బాగుపడతాడు అని చెప్పాడు. చెప్తే ఈ శతాధిపతి అంటున్నాడు, ఈ ప్రభుని ఎప్పుడైతే చూశాడో, ఈ ప్రభును చూసినప్పటికే ఈ శతాధిపతికి అర్థమైపోయి, శతాధిపతి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రులను కాను, నా ఇంటికి రావడానికి నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రులను కాను, అంత అధికారం నాకు లేదు.
నీ మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు బాగుపడునని ఎంత చక్కగా అంటున్నాడో చూడండి. మనమైతే రావాలా, దేవుని దాసుడు ఇంటికే రావాలా, ఇంటికే వచ్చి ప్రార్థన చేయాలి, ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా. ఒకసారి చేసినాక మళ్ళీ రెండోసారి చేయాలి. ఇన్నిసార్లు ఏమన్నా అడిగాడా? శతాధిపతి అంటున్నాడు, నీ మాట చాలయ్యా అంటున్నాడు. అలాంటి విశ్వాసులు, అలాంటి విశ్వాసము కలిగి మనం జీవించాలి. అలాంటి విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే తన దాసుడు చేయి పెట్టి ప్రార్థన చేశాడో, ప్రభు నన్ను స్వస్థపరిచాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడే ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. ఆయన వాక్కు ఎలాంటిది అని అంటే, ఆయన వాక్కు అగ్ని కంటే బలమైనది. అగ్ని ఏం చేస్తుంది? ఏ వస్తువు వేసినా కాల్చేస్తుంది. ఏ వస్తువు అన్నా వేయి, పెద్ద మానులు వేయి, కాల్చేస్తుంది అగ్ని. అంతకంటే బలమైనదంట ఆయన మాట. మరి అలాంటి ప్రభుని గురించి శతాధిపతి అంటున్నాడు, నీ మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కానంటున్నాడు. ఒక శతాధిపతి అంటున్నాడు, అంత అధికారుడు అంటున్నాడు. మరి మనమెంత? ఆయన దగ్గర మనమెంత? ఆయన దగ్గర మనం ఎంతటి వారము? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము అలాంటి విశ్వాసము కలిగి మనము మందిరానికి రావాలి. ఏదో ఈరోజు మేలు పొందుకున్నాము, మేలు పొందుకోవడము సరే, ఇంకా మేలు పొందుకున్నాం బాగా ఇది లేని మందిరానికి మానుకో. దేవుని దాసుని దేవోదు, దేవుని దేవోదు. పోయేది నువ్వే. నీ కష్టాజీతంలో చినిగిపోయిన సంచులో పడిపోతుంది, అంతే. చినిగిపోయిన సంచులో పడినప్పుడు ఏమైపోతుంది? అది ఆన్నే పడిపోతుంది. చినిగిపోయిన సంచులో నువ్వు ఎక్కడ వేసింటావో డబ్బులు వేసి కాడ పడిపోతుంది. నువ్వు సంచి తీసుకొని వెళ్ళిపోతావు నీ ఇంటికి. అప్పుడు ఏం చేస్తావు? నీ పిల్లలకు, నీ భర్తకు కానీ లేదా నీ భార్యకు కానీ ఏం పెడతావు? కొత్త చినిగిపోయిన సంచి చూపించాల్సిందే. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యథార్థమైన మాటలు దేవుని, నమ్మతగినవి దేవుని మాటలు. అలాంటి మాటలను మనము జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరొక మాట మనం చూద్దాం. అక్కడ మరొక మాట చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వాక్యము చూద్దాం. 7:15 చూద్దాం. 7:15 చూద్దాం. 7:15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని తన తల్లికి అప్పగించెను. హల్లెలూయా. అక్కడ ఒక చనిపోయిన యువకుడు ఒక్కడే, ఆ తల్లికి కుమారుడు, ఒక్కడే కుమారుడైతే ఆ కుమారుడు ఒకడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తల్లి ఎంతో వేదన చెందుతా ఉంది, ఎంతో బాధ చెందుతా ఉంది, ఎంతో దుఃఖపడుతూ ఉంది. వచ్చారు, తన బంధువులంతా వచ్చారు, స్నేహితులు వచ్చారు, చనిపోయిన బిడ్డ స్నేహితులు వచ్చారు, తర్వాత అన్నదమ్ములు, బంధువులు అందరూ వచ్చారు. వచ్చి ఏమంటారు? ఇంకా పోయినోడు రాడు. ఇది అందరికీ తెలిసిన మాటే. పోయినోడు ఇంకా రాడు. పోయినోడు వస్తాడా? రాడులేమ్మా, ఓదార్పుతో ఉండమ్మా. ఈ మాటలే చెప్తారు అందరూ. ఎంతమంది ఓదార్చినా ఆ తల్లి ఓదార్చబడలేదు. ఎందుకు ఓదార్చబడలేదు? కన్న బాధ. 9 నెలలు మోసి కని పెంచి ఆ బిడ్డను సాకింది, పాలిచ్చి పెంచింది. అలాంటి బిడ్డ చనిపోతే, ఎవరి బిడ్డ చనిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో, ఆ తల్లి ఎంత దుఃఖపడుతుందో, ఆ దుఃఖాన్ని ప్రభు చూశాడు. దుఃఖాన్ని ఎప్పుడైతే ప్రభు చూశాడో, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓదార్పు చేస్తున్నారు. ఓదార్పు చేస్తూ పాడి మీదకి
ఎత్తుకొని తీసుకెళ్తా ఉన్నాను. తల్లికి ఓదార్పు చెప్తూ తీసుకెళ్తా ఉంటే ప్రభు చూశాడు. ప్రభు చూసి ఆ పాడిని ముట్టాడు. అంతే. వాళ్ళు ఏమనుకున్నారు అక్కడ? వాడు లేచి దిగ్గులు లేచి కూర్చొని మాట్లాడాలి కల్లా ఆ పాడి మోసే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? వాళ్ళందరూ దయ్యము లేచి చనిపోయినాడు కదా, మనం ఎత్తుకొచ్చింది, దయ్యము లేచి కూర్చుంది, ఇది మాట్లాడుతుందంటే అమ్మో అనేసి అందరూ దయ్యమే అని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మనిషి ఎలాంటి వాడు? పెడతాడంటే ఆశపడి వచ్చేవాడు, కొడతాడంటే భయపడి ఆ ఏరియా గురిపోడు. ఆ ఏరియాకి పోతే అమ్మో వాడు మంచోడు కాదు, వాడు కొడితే ఇబ్బంది, మనకెందుకు, వాళ్ళు తిరిగి కొట్టలేమని ఆ ఏరియాకే పోదు. అంతేనా కాదా? అక్కడ ప్రభు ఒక్కడే నిలిచాడు. అక్కడ నిలిచి ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించి ఓదార్పు చేశాడు ప్రభు. అలాంటి వాడు మన ప్రభు. శక్తిమంతుడైన ఆయన, జ్ఞానవంతుడు. ఆయనకు తెలుసు ఏ బిడ్డను బ్రతికించాలనో, ఏ బిడ్డను స్వస్థపరచాలనో, ఏ బిడ్డను బాధలోంచి వేదలోంచి విడిపించాలనో ఆయనకు తెలుసు కాబట్టి ఆ తల్లికి ఒక్క కొడుకు కాబట్టి ఆ తల్లిని ఏం చేశాడు? ఓదార్పు చేసి ఆ బిడ్డను అప్పగించాడు. మరొక మాట అక్కడ చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 8:55 చూద్దాం. 8:55. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఏం పెట్టమన్నాడు ప్రభు? భోజనం పెట్టమన్నాడు. శరీరానికి సంబంధించిన భోజనం కాదు పెట్టమనింది. దేవుడు పెట్టమని చెప్పిన భోజనం ఏమిటి అంటే దేవుని వాక్యం అనే భోజనం బిడ్డకు పెడితే ఆ బిడ్డ బ్రతుకుతుంది గనకనే, అందుకే బ్రతికించాడు గనకనే ఆ బిడ్డకి ఏం చేశాడు? భోజనము పెట్టండి. ఇలాగ మన ప్రభు ఏం చేస్తాడంటే వాక్యం అనే భోజనం మనం తినాలి. ఆ వాక్యం అనే భోజనం ఎప్పుడైతే తింటామో అప్పుడు మనం బలం పొందుకుంటాం, అప్పుడు మనము ధైర్యం పొందుకుంటాం, అప్పుడు మనము స్వస్థత పొందుకుంటాం, అప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు చక్కబడతాయి, కుటుంబాలు అనర్థకు వెళ్ళిపో. ఎప్పుడైతే వాక్యము నీ చేతిలో ఉంటుందో ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది, ఈ వాక్యము నిన్ను పరిశుద్ధమైన బాటలో నడిపిస్తుంది. కాబట్టి మరొక మాట అక్కడ చూద్దాం. మరొక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మరొక మాట అక్కడ చివరిగా 11వ అధ్యాయము 28వ వాక్యము చూద్దాం. 28. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేసేదను. హల్లెలూయా. కొంతమంది అయితే ఇంకా భారం అంతా వాళ్ళే మోసుకుంటాం. కొంతమంది అయితే దేవుడు ఏమంటున్నాడు? భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా దగ్గరికి వచ్చి నా దగ్గర మీ భారం అంతా ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ నుంచి మీరు క్షేమంగా వెళ్ళమని ప్రభు చెప్తే మనం ఏం చేస్తాము? భారం అంతా మోసుకొని ఇంటికానే ఉంటాం. భారం అంతా మోయడమే, గోపులు కడగడమే, బంధువులు వచ్చే వాళ్ళకు వండి పెట్టడమే, వాళ్ళు తిన్నాక కడగడమే, ఇది భారం. ఈ భారాలు మోసుకుంటూ
దేవునికి దూరం అయిపోతా ఉంటాం. దేవుడు అంటున్నాడు సమస్త జనులారా. ఒకరిని పిలిచాడా? పోనీ ఎస్ఆర్ మనోదాన్ని పిలిచాడా? లేకుంటే వినోద్ని పిలిచాడా? లేకుంటే అమ్మను పిలిచాడా? పిలిచాడు. సమస్త జనులు. ఈ భూమి మీద ఎంత జనాభా ఉందో అంత జనాభాను పిలుస్తున్నాడు ప్రభు. ఎందుకంటే అంత జనాభాను ప్రభు సృష్టించిన వాడు, అందుకోసం ఆయన పిలుస్తున్నాడు. నేలపై ఉన్న జీవ నుంచి పైన ఎగురుతున్న పక్షి వరకు ఆయనే సృష్టించిన వాడు. మరి కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, భారము మోసుకొని మీరెందుకు పోతున్నారు? భారము మీ మీద ఎందుకు పెట్టుకున్నారు? ఆ భారము నా మీద మోపండి, ఆ భారమును నేను మోసి మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటే మనం ఏం చేస్తాము? అప్పులోనే భారం మీద పెట్టుకుంటాం. ప్రభు దగ్గర ప్రార్థన చేయం. ప్రభు మాకు తప్పు ఉందా, అప్పు తీర్చు ప్రభు అని ప్రార్థన చేయం. తీర్చే ప్రభు తెచ్చి కడతాడు. ఒక్కొక్కడు బుద్ధిలో మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కొక్క బుద్ధి లేనామూలంగా మాట్లాడుతాడు. నేను ప్రభు కడతాడా? మా అప్పుంటే ప్రభు కడతాడా? మరి నీకు ఎలా వచ్చింది సంపద? నేను పని చేసి వచ్చింది. నువ్వు పని చేయకపోవడం 3 నరాలు బ్లాక్ అయిపోతాయి. తర్వాత నువ్వు ఎట్లా పని చేసి సంపాదించావో తెలుస్తుంది. ఎందుకంటే అవస్థ పన్నులకు అర్థమవుతుంది నేను చెప్పే మాట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేసేదను. మనం ఎక్కడికి పోవాలి? విశ్రాంతికి ఎక్కడ పోవాలి? ఎక్కడికి పోవాలి విశ్రాంతికి? ఇక్కడ ఎన్నాళ్ళున్నా భారం మోయాల్సిందే. ఆ పిల్లకు ఈ పిల్లోనికో, ఈ పిల్ల పెద్దదైతే ఈ పిల్లకు పెళ్ళికి, ఆ పిల్లోడు పెద్ద అయితే వానికి పెళ్ళికి, వాని ఉద్యోగానికి, వాని చదువుకు భారమే. ఇదంతా భారమే లోకంలో. అందుకు ప్రభు పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు? భారము మోసుకొని నా దగ్గరికి రాని అంటున్నాడు. అక్కడ విశ్రాంతి మనకి ఇచ్చేది. ఎక్కడ? పరలోక రాజ్యంలో మనకు విశ్రాంతి వస్తుంది. ఇక్కడ విశ్రాంతి లేదు. ఆయన ఇక్కడ లేడు. పరమందు తండ్రి దగ్గరికి వెళ్ళాడు కనుకనే ఆత్మ ఇక్కడికి వచ్చింది. కనుకనే ఆత్మతో నువ్వు నింపబడి ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తూ నీ భారమంతా మోసుకొని ప్రభు దగ్గరికి నువ్వు వెళితే నీకు అక్కడ విశ్రాంతి ఇవ్వడానికి ఆయన సమసిద్ధంగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలంటే, మన భారము మోసుకొని ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. అందుకే అన్నాడు కదా, అందుకే దావీదమ్మన్నాడు యుద్ధము, గొలియాతు మీద యుద్ధం చేసేటప్పుడు, ఈ యుద్ధం నాది కాదు, యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు, వాంతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు, నాకు బలం లేదు. అయితే యుద్ధం యెహోవాది, యెహోవా నామం పేరిట వారి మీద యుద్ధానికి పోతున్నాను అన్నాడు. పోయాడు అన్నమాట నెరవేర్చడానికి ప్రభు ఉన్నాడు. వెంటనే ఒడిసెలు తీశాడు, ఒక రాయి పెట్టాడు, కొట్టి ఏం చేశాడు ప్రభు? ఖచ్చితంగా నష్టం కొట్టించి వాని పడగొట్టించాడు, వాని తల నరికేట్గా చేశాడు. ఇవన్నీ జరిగిస్తాడు మన ప్రభు. శత్రువులను మన పాదాల కింద చితుకు దొక్కిస్తాడు. శత్రువులను మన పాదాల కింద చితుకు దొక్కిచ్చేస్తాడు ఆయన. అది మనకు అర్థం. మన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చేత పట్టుకొని మనం నడుస్తామో, ఆ వాక్యము నిన్ను నన్ను పరిశుద్ధమైన బాటలో నడిపిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపరచు. మొన్న బుధవారం 1వ తారీఖు బద్వేలుకి వెళ్ళాము. బద్వేలు ఆరాధన జరిగిన తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని మరొక పల్లెకి తీసుకెళ్ళారు. ఎండలు ఆటోలో తీసుకొని వెళ్ళారు. చాలా ఇబ్బందిగానే పోయినాము. అయితే ఇబ్బందిగా పోయినా
అక్కడున్న కుటుంబాలలో ఇంత పాప అయింది. ఆ పాప పుట్టినప్పుడు ఆ మెడలో నొప్పులేదో వచ్చి పట్టుకున్నాయంట. ఆ బిడ్డ ఎంత పెద్ద బిడ్డ అయిందో అన్ని సంవత్సరాలు ఆమె అవసరపడతానే ఉన్నది. పోయినాము, ప్రార్థన చేశాను, ప్రభువా ఈ బిడ్డని మీదకి ఏ విధంగా కీడు వచ్చింది, కీడును విడిపించు ప్రభు అని నూనె రాసి ప్రార్థన చేసి వచ్చాను. నిన్న ఫోన్ చేస్తే, అయ్యా మరొక్కసారి ప్రార్థన చేయయ్యా, ఆ నొప్పులన్నీ ఎట్లా పోయినాయో నాకు తెలియదయ్యా, పోయినాయ్యా అంటాం. అంటే అన్ని సంవత్సరాలు, దాదాపు ఆ బిడ్డకు 8-9 సంవత్సరాలు ఉంటాయి. అన్ని సంవత్సరాలు అవస్థపడింది ఆ తల్లి. మరి దేవుడు తీసుకెళ్ళలేదా అక్కడికి? తన దాసుని తీసుకెళ్ళాడు. పోయింది బద్వేలుకి, ప్రార్థన పోయినది బద్వేలుకి. అందరికీ చెప్పి రావాలా, రేపు 22వ తారీఖు మందిరము వార్చుకోవచ్చు దినం ఉంది, ఆ రోజుకి అందరూ రావాలని చెప్పడానికి కోసం పోయి అక్కడ కూడిక పెడితే అక్కడి నుంచి బైనపల్లెకు రావాలని చెప్పేసి తీసుకెళ్లారు. బైనపల్లెలో ఒక కుటుంబం అని 3 కుటుంబాలలోకి తీసుకెళ్లారు. 3 కుటుంబాలలో ప్రార్థన చేసి వచ్చారు. దేవుడు ఆ విధంగా వాడుకొని మిమ్మలను స్వస్థపరుస్తాడు. ఆయనే వచ్చి అప్పు కడతాడా? కొంతమంది ఆయనే వచ్చి అప్పు కడతాడా? మా అప్పు కట్టడానికి మార్గములు తెలుస్తాడు ఆయన. అప్పులు కట్టడానికి మార్గము తెరిచి ఏ విధంగా కానీ నీ అప్పులని నయం కావడానికి ఆయన మార్గము తెరిస్తే అవి ఎలాగ నీకు మాయమైపోయినాయి నీకు అర్థం కావు. అప్పులన్నీ పోయింటాయి, లక్షణంగా నీ ఇంట్లో నువ్వు ఉంటావు, నీ ఉన్న కాడికి తిప్పు లక్షణంగా ఉంటావు. అలాంటి కృపచ్చి దేవుడు మన దేవుడు. అందుకు భారం మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన మీద పెట్టుకోకూడదు భారము. యేసయ్య మీద మోపాలంటే మోపాల. నువ్వే నాకు నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేదు. నా భారం నీ మీద పెట్టాను. నేను తేలిగ్గా ఉంటాను. ఉత్తమ మనిషిని అంతే, నేను ఖాళీ మనిషిని. నాలో ఏమీ లేదు, శక్తి లేదు, బలం లేదు, జ్ఞానం లేదు. అంత నీలో నుంచి రావాలి. ఊట నువ్వే. ఇప్పుడు పెద్ద బాయి దోగించినాక పెద్ద బాయికి ఊట లేకపోతే ఏం చేస్తుంది? ఆ బాయి కొద్ది రోజులు చూసి ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ పూడ్చేస్తారు. అంతే. నీటి ఊట లేకపోతే బాయికి ఎంత ఇలవుండదో, యేసయ్య నీకు నాకు లేకపోతే మనకు కనుక ఇలవ ఉండదు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పలుకుదాం. నీటి బాయికి ఊట ఎంత అవసరమో యేసయ్య నీకు నాకు అంత అవసరం. ఆయన లేకపోతే నువ్వు నేను ఉత్తనే, ఒట్టిదే. నేను చెప్తున్నా, నేనైతే ఒట్టిదే. యేసయ్య నాకు లేకపోతే నా బ్రతుకులో ఏమీ ఉండదు. దైవజనుడిగా ఇప్పుడు నిలబడినానంటే 3 నాళ్ళు నిలవలేక అల్లాడినాను. 3 నాళ్ళు నిలవలేక అల్లాడినాను. అయితే ఈరోజు నిలబడి దేవుని మాటలు నేను ప్రకటిస్తున్నానంటే నా శక్తి, నా బలము ఎక్కడ లేదు, నాకు ఇచ్చేది నా ప్రభువే. చివరికి ఒక మాట చెప్పి ఆ మాటలు ముగించేస్తాను. చివరిగా ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు ఒక పత్రిక రాస్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాట మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 10:9 చూద్దాం. 10:9 చూద్దాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కనైన మాట అంటున్నాడో చూడండి ఇక్కడ. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నోటితో యేసు ప్రభుని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఒప్పుకోవాలి నువ్వు. ఆయన మృతులలో నుండి లేపాడని, తండ్రి లేపాడని నువ్వు నమ్మాలి అంటున్నాడు దేవుడు. అంటున్నాడు అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి
ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. రక్షణ ఎక్కడ లేదు నీకు. రక్షణ ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ రక్షణ ఎక్కడ లేదు. రక్షణ ఉండేది ప్రభు దగ్గర ఉంటే నువ్వు ఎక్కడో పోయి ఒక తాయిత కట్టించుకుంటే ఆ తాయితలో ఏముంటుంది? తాయిత కట్టిన వాడెవడు? దేవుడా? తాయిత కట్టినవాడు దేవుడా? లేకుంటే దారము కట్టినవాడు దేవుడా? దారము కట్టినవాడు మనసే, తాయిత కట్టినవాడు మనసే. అది కొద్ది రోజులు వాని మంత్రపు క్రియలు కొద్ది రోజులు జరుగుతుంది. అపవాది వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి వాడు అంత తూతూ మంత్రాలు అంటేనే ఇక్కడ పోయిందని వీళ్ళు ఏం చేస్తారు? విశ్వసించి వస్తారు. తర్వాత 1000-2000 లెక్క ఇది చేసుకొని వస్తారు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళా ఎందుకు ఈ పక్కనే నచ్చండి అక్కయ్యా నాకు వదిన, మళ్ళా నచ్చండి వదిన అంటది. అంతేనా కదా? నిజమైన దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, నిజమైన దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, సేవకు సమర్పించుకున్న దైవజనుల దగ్గరికి ఎవరైతే వస్తారో తప్పకుండా ప్రభు స్వస్థపరిచి నడిపిస్తాడు. ఈరోజు ఇదే చేత్తో ఈరోజు వందలాది మంది, వేలాది మందికి ప్రార్థన చేసి నీకు ఈ పూట ఇది బాగైపోయింది పో, లేదా ఈ పూట నీకు ఇది జరుగుతుంది అని చెప్పితే నోటిని నా చేతిని ప్రభు దీవించి నడిపిస్తూ వస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమ. ఊరిక ఒక అబ్బాయి ఇంత అబ్బాయి పోయిన ఆదివారం ఇదే టైంలో ఆరాధన అయిపోతానే ఎండకు పోయి దాదాపు ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం ఎండకు పోయి అక్కడ పోయి ప్రార్థన చేస్తా ఉంటే ఆ చిన్న బాబు నోటికి చేతికి కొట్టుకుంటున్నాడు, కాళ్ళు కొరుక్కుంటున్నాడు, చేతులు కొరుక్కుంటున్నాడు. మెడలు ఏమున్నాయి? తాయితలు ఉన్నాయి. మెడలో ఉన్నాయి, దారాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఆ కాళ్ళు చేతులు కొరుక్కోకుండా అవి చేయొచ్చు కదా? చేస్తాయా? ఏమున్నాయి దానికి? నోరు ఉందా దానికి? లేదు. దానికి ఏమన్నా కళ్ళు ఉన్నాయా? లేవు, బొమ్మలై. ఏమి చేయలేక పడిపోయాడు. చివరికి పాటలు పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేసేటప్పటికే పోలబొక్క పడిపోయిన బిడ్డకు వెంటనే కత్తెర తీసుకుని అన్ని కత్తెరించేసి నూనె వేసి కాల్చమని చెప్పి ఆ బిడ్డకు ప్రార్థన చేసి వస్తే ప్రార్థన చేసిన సెకండ్లు కూడా మారలే. అంతే బిస్కెట్లు తీసుకొని తింటున్నాడు. పొద్దునుంచి తినిపించే టిఫిన్ తిననోడు వారం నుంచి వాడు అన్నం తినగెట్టిట్టు అయిపోయినాడు, సన్నగా అయిపోయాడు. అలాంటి వారికి వాడు వెనకబడి బిస్కెట్లు, స్నాక్స్, అన్నం కూర్చొని తిన్నాడు మాతో పాటు. అది దేవుని మహాకృప. అంటే దేవుని దాసుని నోటి మాటను దేవుడు ఎప్పుడైతే రూఢిపరుస్తున్నాడో ఆ దాసుడు మీ డబ్బుల కోసం ఆశించి సేవ చేస్తామండి. మీరిచ్చే ప్రతి రూపాయి దేవునికి నేను లెక్క చెప్తూ దేవుని కొరకే నిలబెడుతున్నానని. ఎందుకంటే దేవుని కొరకు మందిరము కట్టాలని ఒక ఆశతోనే నేను సేవ చేస్తూ ఉన్నాను. ప్రభు నన్ను పిలిచాడు, చనిపోయిన వారిని బ్రతికించి నన్ను పిలుచుకున్నాడు కనుకనే ఆయన నాకు ఈ కృప ఇచ్చి ఈ విధంగా నడవమన్నాడు. నేను నడుస్తున్నాను. అందుకు నా దగ్గరికి చాలామంది రాలేరు. ఈ వారం వస్తారు, బాగా చేయించుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు, బాగుంటేనే ఇంకా రేపు వారం వద్దులే, మళ్ళా వారం చూసాం, ఇంకొక వారం చూసాం లేకపోతే వారాలు గడువులు పెడతా ఉంటారు. అలాంటి వారే మనసులు. నాకు ప్రభు ఎప్పుడో చెప్పాడు, ఎవరిని నరమాత్రులను నువ్వు నమ్మవద్దు.
ఎవరు నమ్మకమైన వారు కాదు. వాళ్ళు మేము వస్తాములే ఇంతమంది వస్తారు అంతమంది వస్తారని ఎవరు చెప్పినా నువ్వు లెక్క చేయదు. నీకు 4 గోడలు ఉన్నాయి, వెనకకు గోడ, ముందుకు గోడ, ఈ సైడు 4 గోడలు ఉన్నాయి. పాస్తం ఒకటే ఉంటుంది. నువ్వేమి ఇబ్బంది లేదు. నేను పంపించిన వాళ్ళు 2 రాని, 1 రాని, 3 రాని, వాళ్ళకు మాత్రమే నా మాటలు చెప్పని ప్రభు చెప్పు. అందుకు ఎవ్వరు రాకపోయినా నేను సంతోషపడతాను. చాలు, దేవుడు ఇచ్చిన బిడ్డ నమ్మకంగా వస్తాడు, పరిచర్య బాగా చేస్తాడు, నమ్మకంగా వస్తాడు. కాబట్టి పాపమునక నమ్మకంగా వస్తుంది. అయితే స్కూల్ ఉంటే కాలేజీకి వెళ్తుంది. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆబ్సెంట్ అనేది దేవుని మందిరానికి మనం ఆబ్సెంట్ పడకూడదు. నా రక్షణ పొందిన నాటి నుంచి ఈరోజు వరకు దాదాపు నేను 14 సంవత్సరాలు, అంటే ఇప్పటికి 15 సంవత్సరాలు అయితే ఉంది. నేను దేవుని మందిరానికి ఎక్కడ ఆబ్సెంట్ పడతాను. ఎక్కడికి పోయినా అక్కడ మందిరంలో ఉంటాను. ప్రతి ఆదివారము నేను దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినే బ్రతికిన. ఆ నమ్మకత్వాన్ని చూసి నాకు సేవ అప్పగించాడు నా ప్రభు. సేవతో పాటు ఏం అప్పగించాడు? వరాలు, ఫలాలు అప్పగించాడు కనుకనే ఆయన ఉచితంగా నాకు ఇచ్చాడు కనుకనే నేను బిడ్డలకు ఉచితంగా పంచిపెడతా ఉన్నాను. అంతే. ఈ బాబు పునక, ఈ బాబు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముందు వారంలో రమ్మన్నారు, ముందు నెలలో రమ్మన్నారు. తర్వాత పోయేటప్పటికి వద్దన్నారు. సరే మనకెందుకు లేని గమ్మ అయిపోయాయి. నెక్స్ట్ కాగితాలుగా తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఏమైంది? మళ్ళా పోయిన దయ్యం మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చుంది. మళ్ళీ ఎవరు పోయినారు అక్కడికి? ఎస్తేరమ్మ ఫోన్ చేసితే అప్పుడు నేను పోయి అబ్బాయికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసేటప్పటికి ఎట్లున్నాడు అబ్బాయి? ఏడుస్తూ మంచంలోనే ఉన్నాడు. దిగాడు, ఏడుస్తున్నా. ఎవరు పిలిచినా పడతాడు. అంతే. చేయబెట్టి ప్రార్థన చేసి దురాత్మను బయటకు పంపించు ప్రభు వేస్తున్నాము అన్న. అంటే నూనె వేశాను, ప్రార్థన చేసి ఇంటికి వచ్చాను. అంతే. అబ్బాయి ఈరోజు చూడు ఎంత చక్కగా వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. సాక్షిలో అంతే. ఎస్తేరమ్మ సాక్షి. చాలామంది ఉన్నారు, అంతా మేలులు పొందుకుంటున్నారు. సుందరయ్య నగర్లో రాకుండా ఆగిపోతున్నారు. నేను చెప్తున్నాను యేసు నామములో. వాళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు రేపు వారానికల్లా. మాకు ఇది బాగలేదు, మాకు అది బాగలేదని మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు నమ్మతగిన వాడు కనుకనే మనం కనుక కృతజ్ఞత కలిగి ఉండాలంట. దేవుడు నమ్మకమైన వాడు, ప్రభు నమ్మకమైన వాడు. మనిషి ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాల. మనిషి నమ్మకమైన వాడు కాకపోయినా కృతజ్ఞత లేకపోతే ప్రయోజనం లేదు. కనుక చక్కగా మనము ఇంతవరకు దేవుని మాటలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనకు బల్ల ఆరాధన ఉంది. కాబట్టి మనం ఇప్పుడు చక్కగా కాలు గడిగిన పరిచర్యకు మనము వెళ్దాం. కాలు